దేవునికి మహిమ కలుగునుగాక. ఇక సమయంలో కొన్ని జాగ్రత్తలు మిమ్ములని మీరు భద్రపరుచుకునేవారుగాను, మిమ్ములను మీరు మోసపరుచుకునుకోకుండా జాగ్రత్త పడాలని ఈ సమయాల్లో కొన్ని ఆధారపూరితమైనటువంటి వార్తలతోటి దేవుని యొక్క వాక్యమునకు అనుగుణంగా కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. మత్తయి సువార్త 24వ అధ్యాయం 4-5 వచనాలు గమనించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభుల వారు మిమ్ములను మీరు మోసపరుచుకొనుకోకుండా జాగ్రత్త పడుడి, అనేకులు క్రీస్తు పేరట వచ్చి మిమ్మల్ని మోసగించెదరని లేఖనమును మనమందరం కూడా చూస్తూ ఉన్నాం. మరి గడిచినటువంటి నిన్నటి సమయంలో మరి బ్రిటిష్ ప్రభుత్వం వారు BBC న్యూస్ ఛానల్ ద్వారా మరి ప్రపంచం యావత్తు అనేకమైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట అద్భుతాలు చేస్తూ మరి 2021 సంవత్సరంలో కాలము చేసినటువంటి టీబీ జాషువా గురించి కొన్ని విచిత్రమైనటువంటి చాలా బాధాకరమైనటువంటి విషయాలు ఆ సంస్థ BBC న్యూస్ తెలియపరచడం జరిగి ఉన్నది. అది డిస్క్రిప్షన్లో కూడా మీకు లింక్లో మీకు జతపరచడం చేసి ఉన్నాను. కాబట్టి అక్కడ జరిగినటువంటి సంగతులను ఒకసారి పరిశీలన చేసినట్లయితే, వాక్యానికి దగ్గరగా చూసినట్లయితే, మరి గడిచినటువంటి 20 సంవత్సరములుగా సినగోగ్ చర్చ్ ఆఫ్ ఆల్ నేషన్స్ టీబీ జాషువా గారు నడిపించినటువంటి ఆ యొక్క సంస్థలో మరి అనేకమైనటువంటి చిన్నపిల్లలని, స్త్రీలని అత్యాచారములకు గురి చేసే విధముగాను, అనేక మంది వారిని హింసలకు గురి చేసిన విధముగాను మరి ఇక న్యూస్ ఛానల్ చెప్పడం జరిగి ఉన్నది. అనేక మంది సాక్ష్యాలను సేకరించి దాదాపుగా 2 సంవత్సరాల పాటు ఆ యొక్క సంఘము పైన, సంఘ ప్రాంతంలో మరి వారు పరిశోధించి అనేకమైనటువంటి రికార్డ్స్ ద్వారా ఆధారం చేసుకుని అనేకమైనటువంటి స్త్రీలని లోబర్చే విధముగాను, లోబర్చుకున్న విధముగాను, అటువంటి శ్రమల యందు, అటువంటి బంధించబడిన జీవితాల్లో అనేక మంది వారు సూసైడ్ చేసుకోవాలనేటువంటి తలంపులు కలిగి మరి ఎంతో శ్రమలు అనిపించిన విధంగా ఆ యొక్క సాక్ష్యములు తెలియపరచడము చూసి ఉంటా ఉన్నాం. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది, మరి అనేకులు నా పేరిట వచ్చి మిమ్మల్ని మోసపరిచెదరు, అబద్ధ ప్రవక్తలు వస్తారని చెప్పి ఇక వాక్యము మరి ఆ యొక్క టీబీ జాషువా గురించి తెలియపరచబడుతున్నప్పుడు ప్రపంచం యావత్తు కూడా ఎంతో మరి షాక్కు గురవుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఒకసారి మీరు కనుక ఆ యొక్క డిస్క్రిప్షన్లో చూసినట్లయితే వారు తెలియపరచబడుతున్న సాక్ష్యాలు ఆఫ్రికన్ కంట్రీస్లో, ముఖ్యంగా నైజీరియా, నమీబియా అండ్ యూరోప్ కంట్రీస్లో కూడా, ఇంగ్లాండ్ ప్రాంతంలో కూడా ఈ యొక్క సాక్ష్యాలను సేకరించి వారు తెలియపరచడం జరిగినది. అనేక మంది శిష్యులుగా చేర్చబడి ఉన్నారు. అనేక మంది విశ్వాసులు ఉన్నారు. ఆ విశ్వాసులని, శిష్యులని, అక్కడ చేస్తున్నటువంటి ఉద్యోగస్తులను కూడా ఇక మరి ఆ బోధకులు అనేటువంటి వారిని హింసలకు గురి చేసి, అత్యాచారం చేసి, కొరడాలతోటి కొట్టేవారని, అనేక హింసలు పెట్టేవారని, అనేకమైనటువంటి స్త్రీలకు అబార్షన్స్ కూడా జరిగించున్నారని వారు తెలియపరచడం చూస్తూ ఉన్నాం. అయితే మరి ఈ సమయంలో మీ అందరికీ తెలియపరచవలసిన విషయంగా నేను భావిస్తూ, మరి అనేకమైన సంఘాల్లో అనేకమైనటువంటి విశ్వాసులను లోపరుచుకున్నటువంటి బోధకులు ఉండి ఉండొచ్చు. ఆ బోధకులతోటి ఆ బోధకులు అనేకమైనటువంటి అబద్ధపు మాటలు చెప్పేవారుగా కొంతమంది బోధకులు ఉన్నారు. అనేకమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి బోధలు బోధిస్తూ, ఆ బోధలో భ్రమపరుస్తూ, వారికి లేని ఆశలు పుట్టిస్తూ, వారు ఆత్మ సంబంధులు కాకుండా ఈ లోక సంబంధమైనటువంటి డబ్బు కోసం, ఈ లోక సంబంధమైనటువంటి శరీర కోరికల నిమిత్తము అనేక మంది వారిని మోసపరుస్తున్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా,
మీ సంఘముల దగ్గర మరి మీ యొక్క బిడ్డలను వారు ఏ విధముగా ప్రవర్తిస్తున్నారు, ఎటువంటి భక్తి జీవితం కలిగి ఉన్న వారుగా ఉన్నారు, మరి అక్కడ తెలియపరచబడిన సాక్ష్యము కనుక ఒకసారి చూసినట్లయితే ఆ యొక్క సినుగోగు సంఘంలో ఇదంతా కూడా చక్కగా హెవెన్గా ఉంది, పరలోక రాజ్యాన్ని చూస్తున్నామని అనుకున్నాము, కానీ మేము నరకంలో ఉన్నాము అనే అటువంటి సాక్ష్యాలు కూడా తెలియపరచడం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి సత్యమైనటువంటి వాక్యానుసారముగా మీరందరూ కూడా ముందుకు వెళ్తారని, భ్రమలోకి వెళ్లకుండా, మరి మిమ్మల్ని మీరు మోసము చేసుకొనుకోకుండా, ముఖ్యంగా కాపరులు కూడా అనేక మంది విశ్వాసులు కాపరులని లోపరుచుకోవాలని, కాపరులు విశ్వాసులు లోపరుచుకోవాలని అనేకమైన విధముగా వారు ప్రయత్నములు చేస్తూ ఉంటారు. కాబట్టి సత్యమునకు ఆధారముగా మోసంలోకి వెళ్లకుండా, అపవాది దుష్టుని యొక్క నీడలోకి ప్రవేశించకుండా ప్రతి ఒక్కరు కూడా మీరు వినేటువంటి బోధను తెలియపరచబడుతున్న బోధన కూడా చక్కగా పరిశుద్ధాత్మతోటి మీరు గ్రహించి ఆత్మీయ జీవితాలని కాపాడుకునే వారుగా ఉండాలని తెలియపరుస్తూ ఆ యొక్క డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇవ్వడం జరిగింది ఆ యొక్క బీబీసీ న్యూస్ ఛానల్ గురించి. కాబట్టి దేవుని యొక్క వాక్యము తప్పకుండా నెరవేర్చబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువు వారు తెలియపరిచిన ప్రకారంగా నా పేరిట అనేక మంది వారు వచ్చి మిమ్మల్ని మోసపరిచెదరు, అబద్ధ ప్రవక్తలు వస్తారు, కాబట్టి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూచుకున్నాడని చెప్పేసి వాక్యము తెలియపరచబడుతున్నట్లుగా అంత్యకాలంలో మరి శోధనలకు వేదనలకు దగ్గరగా ఉన్నటువంటి కాలంలో మనమందరం కూడా ఉన్నాం. దైవత్వమును పాడు చేసే విధముగా అపవాది కూడా ప్రయత్నములు చేస్తూ ఉన్నప్పటికీ కూడా మనము మెలకువగలిగి ముందుకు సాగిపోతూ ఆత్మలో వర్ధిల్లాలని తెలియపరుస్తూ చెప్పబడిన మాటలు గ్రహించి మీరు దైవత్వంలో ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఈ కొద్ది మాటలు దేవునికి మహిమకరముగా ఉండునుగాక. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.